హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో 50 సంవత్సరాల చరిత్ర కలిగిన లింగై టిఫిన్ సెంటర్ ఇడ్లీ రెసిపీని, అలాగే ఈ ఇడ్లీకి కాంబినేషన్గా వడ్డించే చట్నీ రెసిపీని రెండింటిని కూడా ఒకే వీడియోలో చూపించబోతున్నాను. ఈ ఇడ్లీకి చట్నీకి చాలా డిమాండ్ ఉంది ఈ టిఫిన్ సెంటర్లో. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒక్కసారి రుచి చూసిన వాళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేయమని అడుగుతారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇడ్లీ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కాంబినేషన్ ప్రిపేర్ చేసి పెట్టారనుకోండి, ఖచ్చితంగా 4-5 ఇడ్లీ లాగించేస్తారు. సో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఈ లింగై టిఫిన్ సెంటర్ ఇడ్లీని అలాగే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం ఇడ్లీ పిండిని పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళని వేసుకోండి. మీరు మంచి క్వాలిటీ ఉండే మినపగుళ్ళని తీసుకున్నారంటే జిగురు బాగా వస్తుంది, అప్పుడు ఇడ్లీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఈ మినపగుళ్ళని 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి నీళ్ళని పోసేసుకొని ఖచ్చితంగా వీటిని 4 గంటల సేపు నానబెట్టుకోండి. అంతకన్నా ఎక్కువసేపు నానబెట్టుకున్నారనుకోండి మినపగుళ్ళల్లో ఉన్న జిగురు తగ్గి మనకి ఇడ్లీలు గట్టిగా వస్తాయి అన్నమాట. అందుకని జస్ట్ ఒక 4 గంటల సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే మినపగుళ్ళను కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతోటి 3 కప్పుల సన్నగా ఉండే ఇడ్లీ రవ్వని వేసుకోండి. ఇడ్లీ రవ్వ లావుగా ఉన్నా కూడా ఇడ్లీలు పర్ఫెక్ట్గా రావు, గట్టిగా వస్తాయి. ఎప్పుడైనా సరే సన్నగా ఉండే ఇడ్లీ రవ్వను చూసి తెచ్చుకోండి. నేనైతే రెగ్యులర్గా విజయ్ బ్రాండ్ ఇడ్లీ రవ్వని యూజ్ చేస్తానన్నమాట. ఇది ఎలాంటి ప్రమోషన్ కాదు, మీలో ఎవరికైనా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. అలాగే ఈ ఇడ్లీ రవ్వని మీరు కూడా కొనుక్కోవాలనుకుంటే ఈ వీడియోలో ప్రొడక్ట్స్ లిస్ట్ కింద యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి, కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు. సో ఇలా 3 కప్పుల ఇడ్లీ రవ్వను వేసుకున్న తర్వాత రవ్వను కూడా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసి ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోండి. చాలామంది నేను యూజ్ చేసే ఉప్పు ఏంటి ఆ కలర్లో ఉందని అడుగుతున్నారు. నేను పింక్ సాల్ట్ని యూజ్ చేస్తానన్నమాట, అందుకనే కలర్ ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇందులోకి రవ్వ మునిగేంత వరకు నీళ్ళని పోసుకొని రవ్వను కూడా సపరేట్గా ఒక 4 గంటల సేపు నానబెట్టుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే మినపప్పు నానిన తర్వాత జస్ట్ రవ్వని కడిగేసి కలిపేస్తూ ఉంటారు. అలా ప్రిపేర్ చేస్తే మీకు ఇడ్లీ గట్టిగా వస్తాయి అన్నమాట. టిఫిన్ సెంటర్లో అయితే ఈ విధంగా ప్రిపేర్ చేస్తారు. మినపప్పుతో పాటుగానే రవ్వని సపరేట్గా ఇలా 4 గంటల సేపు నానబెట్టుకోవాలన్నమాట. సో 4 గంటల తర్వాత మీకు మినపప్పు చూపిస్తున్నాను చూసారా, చక్కగా నానిపోయాయి కదా. అదేవిధంగా 4 గంటల సేపు నానబెట్టుకున్న ఇడ్లీ రవ్వ కూడా చక్కగా నీళ్ళకి అడుగు భాగానికి వెళ్ళిపోయి నీళ్ళు ఇలా పైకి తేలుతాయి అన్నమాట. ఈ నీళ్ళన్నీ కూడా వంచేసుకొని ఇడ్లీ రవ్వని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు 4 గంటల ముందు నానబెట్టుకున్న ఈ మినపప్పుని గ్రైండర్లోకి వేసుకొని మధ్య మధ్యలో కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ ఈ మినప్పిండిని బాగా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. మినప్పిండి ఎక్కడా కూడా బరక అనేది లేకుండా బాగా మెత్తగా స్పాంజ్ లాగా గ్రైండ్ అయిపోవాలన్నమాట. అప్పుడే మీకు ఇడ్లీ పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. మీరు కావాలంటే మిక్సీ జార్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకునే వాళ్ళు చల్లటి నీళ్ళని అంటే కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకుంటే మీకు ఇడ్లీ పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది అనమాట. కానీ 100% రిజల్ట్ రావాలంటే వెట్ గ్రైండర్ అయితే బెస్ట్ అనమాట. సో ఇడ్లీ పిండి మొత్తానికి ఒక 30 నిమిషాల పాటు గ్రైండ్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి చక్కగా ఇలా మెత్తగా వెన్నలాగా గ్రైండ్ అయిపోయింది. ఇడ్లీ పిండి పర్ఫెక్ట్గా గ్రైండ్ అయిందో లేదో తెలుసుకోవాలంటే ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళని తీసుకొని ఈ నీళ్ళలో కొద్దిగా పిండి ముద్దను వేసి చూసారంటే ఈ పిండి ముద్ద నీళ్ళ పై భాగానికి ఇలా ఇమీడియట్గా తేలాలన్నమాట. ఇలా తేలితేనే మనకి పిండి కరెక్ట్గా గ్రైండ్ అయిందని అర్థము. ఒకవేళ పిండి నీళ్ళపైన తేలకుండా నీళ్ళకి అడుగు భాగానికి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ పిండిని ఒక 5-10 నిమిషాల పాటు గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత గ్రైండర్ని ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ముందుగా శుభ్రంగా కడిగిన ఈ రవ్వని గట్టిగా పిండేసి ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా అసలు ఒక్క చుక్క నీళ్ళు కూడా రాకుండా రవ్వని మాత్రమే గట్టిగా పిండేసి ఈ రవ్వని ఈ గ్రైండర్లోకి వేసేసుకోండి. మీరు కావాలంటే మినప్పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకొని రవ్వని అందులోకి వేసుకొని చేత్తో కూడా కలుపుకోవచ్చు. బట్ ఇలా చేశారనుకోండి ఇడ్లీ రవ్వ మినప్పిండిలో చక్కగా కలిసిపోతుంది అనమాట. చాలా వరకు టిఫిన్ సెంటర్స్లో ఈ విధంగానే చేస్తారు. సో ఇడ్లీ రవ్వ మొత్తాన్ని కూడా నీళ్ళు లేకుండా ఇలా పిండేసిన తర్వాత గ్రైండర్ని ఆన్ చేసేసి జస్ట్ ఒక్క 2 నిమిషాల పాటు మాత్రమే గ్రైండర్ని ఆన్ చేయండి. ఎక్కువసేపు గ్రైండ్ చేసుకున్నారంటే రవ్వ కూడా మెత్తగా అయిపోయి ఇడ్లీ అప్పుడు కూడా గట్టిగా వస్తాయి అనమాట. జస్ట్ మనం గ్రైండ్ చేసుకున్న మినప్పిండి అలాగే ఇడ్లీ రవ్వ కలిసేంత వరకు ఒక 2 నిమిషాల పాటు గ్రైండర్ని ఆన్ చేస్తే సరిపోతుంది. సో 2 నిమిషాల తర్వాత గ్రైండర్ని ఆఫ్ చేసేసి ఈ గ్రైండ్ చేసుకున్న ఇడ్లీ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీ కూడా మరీ పలుచగా మరీ గట్టిగా కాకుండా ఈ విధంగా ఉండాలన్నమాట.
ఇలా గ్రైండ్ చేసుకున్న పిండి మీద మూత పెట్టేసి ఈ పిండిని ఖచ్చితంగా రూమ్ టెంపరేచర్లోనే ఒక 8 గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి. పిండిని గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే పిండి మనకి ఫర్మెంట్ అవ్వదనమాట. అందుకని పిండిని రూమ్ టెంపరేచర్లోనే ఫర్మెంట్ చేసుకోవాలి. మీరు కావాలంటే ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే చక్కగా ఈ పిండితో ఇడ్లీలు వేసేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా పిండి ఎంత చక్కగా పొంగిందో చూసారా. ఇలా పొంగితేనే ఇడ్లీలు మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. పిండి చూసిన వెంటనే మనకు అర్థమైపోతుంది అనమాట ఇడ్లీ గట్టిగా వస్తాయా మెత్తగా వస్తాయా అనేది. పిండి ఇలా చక్కగా పొంగి పులిస్తే ఇడ్లీలు చాలా మెత్తగా వస్తాయి. ఇలా పొంగిన పిండిని ఎలా పడితే అలా కలపకుండా గరిటెతో ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. మీరు ఎలా పడితే అలా కలిపారనుకోండి ఫర్మెంటేషన్ టైంలో పిండిలో ఏర్పడిన గాలంతా కూడా పోయి ఇడ్లీలు గట్టిగా వచ్చేస్తాయి. అందుకని ఒకే డైరెక్షన్లో ఇలా నెమ్మదిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ పిండిని కలుపుకోవాలి. అలాగే ఇడ్లీ పిండిని మరీ గట్టిగా మరీ పలచగా ప్రిపేర్ చేసుకోకూడదు. గట్టిగా అలాగే పలచగా ప్రిపేర్ చేసుకున్నా కూడా ఇడ్లీలు గట్టిగా వస్తాయి. చూసారా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా. ఈ కన్సిస్టెన్సీలో ఇడ్లీ పిండిని రెడీ చేసుకోవాలి. సో మనకి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇడ్లీని ఉడికించుకోవడం కోసం ఇడ్లీ పాత్రలోకి ఒక 2 గ్లాసుల దాకా నీళ్ళను పోసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లోనే ఈ నీళ్ళని బాగా మరిగించుకోండి. నీళ్లు మరిగేలోపు ఇడ్లీ ప్లేట్ని ఒకసారి కడిగి తీసుకోండి. ఇడ్లీ ప్లేట్లకి నూనెని కానీ నెయ్యిని కానీ రాయాల్సిన అవసరం ఏం లేదు. ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్లలో ఇడ్లీని పెట్టేసుకోండి. నేనైతే ఈరోజు 3 ప్లేట్ల ఇడ్లీని ప్రిపేర్ చేస్తున్నాను. అందుకని 3 ప్లేట్లలో ఇడ్లీని పెట్టుకుంటున్నాను. సో ఇలా ఇడ్లీ అన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత ఇడ్లీ స్టాండ్ని సెట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇడ్లీ స్టాండ్లో ఫస్ట్ ఉన్న ప్లేట్లో ఇడ్లీ పెట్టుకోవద్దు. ఎందుకనేది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ప్లేట్లో ఇలా గుంట ఉందనుకోండి, నెక్స్ట్ మీరు పెట్టే ప్లేట్లో హోల్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, దీనిపైన ఇడ్లీ రావాలన్నమాట. ఈ విధంగా ఇడ్లీ స్టాండ్ని అరేంజ్ చేసుకోవాలి. ఇలా అయితే ప్రతి ఒక్క ఇడ్లీ కూడా స్టీమ్ కరెక్ట్గా వచ్చి చక్కగా ఉడుకుతాయి అన్నమాట. సో ఇలా ఇడ్లీ స్టాండ్ని అరేంజ్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఇడ్లీ పాత్రలో నీళ్ళని పోసుకొని మరిగించుకుంటున్నాం కదా, ఈ నీళ్ళల్లో ఈ స్టాండ్ని పెట్టేసి మూత పెట్టేసి ఒక్క 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇడ్లీ స్టాండ్ని పెట్టుకునేటప్పుడు నీళ్లు మాత్రం బాగా మరుగుతూ ఉండాలన్నమాట. అది మాత్రం కరెక్ట్గా గుర్తుంచుకోండి. సో ఒక 10 నిమిషాల తర్వాత ఇడ్లీ కుక్కర్ చూసారు ఇలా చక్కగా విజిలొస్తూ ఉంటుంది. ఇప్పుడు మూత తీసేసి మీ చేతిని ఒకసారి నీళ్ళతో తడి చేసుకొని ఆ తర్వాత ఇడ్లీని చెక్ చేసుకోండి. ఇడ్లీ పిండి మీకేమి చేతికి అతుక్కోవట్లేదు అంటే చక్కగా మనకి ఇడ్లీ ఉడికిపోయినట్లే. ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇడ్లీ స్టాండ్ని తీసుకొచ్చి బయట పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. ఇడ్లీ మీరు ఉడికిన వెంటనే తీసేసారంటే ముద్దలాగా వచ్చేస్తాయి అనమాట. అందుకని ఒక 5 నిమిషాల తర్వాత ఇడ్లీ ప్లేట్లను ఈ విధంగా స్టాండ్లో నుంచి తీసేసుకోండి. ఇందాక నేను చెప్పాను కదా ఫస్ట్ ఇడ్లీ ప్లేట్ని అలా వదిలేసేయండి అని. ఎందుకో చూసారా, ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న నీళ్ళన్నీ కూడా ఫస్ట్ ప్లేట్లోకి వచ్చేస్తాయి అనమాట. ఇలా వచ్చినాయి అనుకోండి మనం ఇడ్లీ పెట్టుకుంటే అవంతా కూడా పిండిగా అయిపోతాయి. అందుకని ఈ విధంగా ఒక ప్లేట్ని వదిలేసి మాత్రమే ఇడ్లీని పెట్టుకోండి. ఎప్పుడు పెట్టుకున్నా సరే ఈ విధంగా పెట్టుకోండి. సో ఇప్పుడు ఇడ్లీని ప్లేట్లోంచి తీయడం కోసం ఒక గిన్నెలోకి కొద్దిగా నీళ్ళని తీసుకొని స్పూన్ని ఇలా తడి చేసుకొని ఆ తర్వాత ఇడ్లీ స్టాండ్లో నుంచి ఇడ్లీని తీసేసుకోండి. ప్లేట్లకి మనం నూనెని కానీ నెయ్యిని కానీ రాసుకోపోయినా కానీ ఎంత చక్కగా వచ్చాయి చూసారా. ఇడ్లీ కూడా ఎంత మెత్తగా తెల్లగా ఉన్నాయో. మనం ఇడ్లీ రవ్వను నానబెట్టుకునేటప్పుడు కొంచెం ఉప్పుని వేసుకొని నానబెట్టుకున్నాం, దానివల్ల ఇడ్లీ ఇలా బాగా తెల్లగా వస్తాయి. సో మనకి ఇడ్లీ రెడీ అయిపోయాయి కదా. నెక్స్ట్ ఇప్పుడు టేస్టీగా ఈ లింగే టిఫిన్ సెంటర్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు పల్లీలను వేసుకోండి. ఇవి వచ్చేసి వెయిట్లో చెప్పాలంటే ఒక 200 గ్రాముల వరకు ఉంటాయి. ఈ పల్లీలని కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లోనే కొంచెం లైట్గా రంగు వచ్చేంత వరకు వేయించుకోండి. పల్లీలని హై ఫ్లేమ్లో వేయించుకుంటే తొందరగా రంగు మారిపోతాయి. అలాగే పల్లీలు కనుక కొంచెం మాడిపోయినా సరే చట్నీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అందుకని దగ్గరే ఉండి లో టు మీడియం ఫ్లేమ్లోనే చూసారా పల్లీల పైన పొట్టు అనేది ఇలా కొంచెం రంగు మారి పల్లీల పైన పొట్టు ఇలా ఈజీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో అలా వేయించుకున్న ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక 8 నుంచి 10 వరకు పొట్టు తీసేసిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని ఈ వెల్లుల్లి రెబ్బల్ని కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే లైట్గా రంగు మారేంత వరకు వేయించుకోండి. సో వెల్లుల్లి చూసారా ఇలా కొంచెం లైట్గా రంగు మారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న ఈ పల్లీలు మొత్తాన్ని కూడా వేసేసుకొని జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు రెండింటిని కలిపి వేయించుకోండి.
ఆల్రెడీ మనం పల్లీల్ని వేయించుకున్నాం కాబట్టి నూనెలో మళ్ళీ ఎక్కువసేపు వేయించకూడదు. జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు లో ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని వేసుకోండి. ఖచ్చితంగా స్టవ్ ఆఫ్లోనే ఉండాలి. స్టవ్ ఆన్లో ఉంచుకొని కారాన్ని వేసుకున్నారంటే కారం మాడిపోయి చట్నీ అనేది అస్సలు టేస్టీగా రాదు. అందుకని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఇలా కారాన్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నుంచి తీసిన చింతపండు రసాన్ని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఈ మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇదే మిక్సీ జార్లోకి చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని కొద్దిగా వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా పలుకుల్లాగా లేకుండా చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ నేను మీకు చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడే ఉంది అసలైన సీక్రెట్ పౌడర్ అనమాట. ఈ పౌడర్ని కలపడం వల్లే ఈ చట్నీ అంత టేస్టీగా ఉంటుంది, అంత ఫేమస్ అయిందనమాట. ఈ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద సేమ్ ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మరొక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ దాకా ఆవాలను వేసుకొని ఆవాలు చిటపటలాడేంత వరకు లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఆవాల్ని మరీ ఎక్కువగా వేసుకోవద్దు. ఆవాలు ఎక్కువగా వేసుకున్నారంటే చట్నీ అనేది కొంచెం చేదుగా వస్తుంది అనమాట. జస్ట్ ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. సో ఆవాలు ఇలా చిటపటలాడేటప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, అలాగే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల దాకా మినపగుళ్ళని వేసుకోండి. ఈ చట్నీలో ఇదే అసలైన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇలా మినపప్పుని కొంచెం ఎక్కువగా వేసుకొని ఈ మినపప్పును మాత్రం ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారా, మినపగుళ్ళు ఇలా కొంచెం లైట్గా రంగు వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఇంగువాని వేసుకోండి. ఇంగువ అనేది ఖచ్చితంగా వేసుకోవాలి, అప్పుడే మీకు అసలైన చట్నీ టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత ఇందులోకి 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. సో చూసారా, కరివేపాకు కూడా ఇలా క్రిస్పీగా అయ్యి మినపగుళ్ళు కూడా ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారనివ్వండి. సో మనం వేయించుకున్న ఈ తాలింపు దినుసులు అన్నీ కూడా చక్కగా చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లో వేసుకొని లైట్గా కోర్స్ లాగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇది మాత్రం మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోకూడదు, చిన్న చిన్న పలుకుల్లాగా కనిపించేటట్లుగా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. సో చూసారా, ఇలా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న ఈ తాలింపు పౌడర్ని మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో వేసుకొని కలుపుకోండి. ఈ పౌడర్ వేయడం వల్ల చట్నీ టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ లింగయ్య టిఫిన్ సెంటర్ చట్నీలో ఇదే సీక్రెట్ అనమాట. తప్పకుండా మీరు కూడా నేను ఇక్కడ చూపించిన ప్రాసెస్లో ఎక్కడా కూడా మిస్ చేయకుండా అన్ని ఇంగ్రీడియంట్స్ని వేసుకొని ఈ చట్నీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీరే చెప్తారు ఇన్ని రోజుల నుంచి ఈ చట్నీ టేస్ట్ని ఎలా మిస్ అయ్యామా అని. సో అంత టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. సో తప్పకుండా మీరు కూడా ఈ చట్నీ రెసిపీని ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాతే మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అలాగే మరిన్ని ఎమ్మీ, టేస్టీ అండ్ హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే మన పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.